చిన్నపిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా కూరల్లో కరివేపాకు కనిపించినప్పుడు తీసి ఈజీగా పక్కన పెట్టేస్తారు. కానీ కరివేపాకు తినడం ఎంత బెనిఫిట్టో మనం ఈరోజు చూద్దాం. ఇలా ముందుగా మనమైతే కరివేపాకుని కడిగేసి నీట్‌గా ఆరబెట్టుకోవాలి. తడి అంతా పోయిన తర్వాత మనం కొంచెం ఆయిల్ వేసుకొని ఇలా వేయించుకోవాలన్నమాట. ఇలా వేయించుకొని పక్కన పెట్టాక దానికి కావాల్సిన కారానికి ఎండుమిరపకాయలు ఒక 6-8 వరకు తీసుకొని ఇలా వేయించుకొని ధనియాలు, చింతపండు కూడా దాంతో పాటే వేయించుకోవాలి. ఇవన్నీ కూడా ఒక గిన్నెలో తీసుకొని మంచిగా ఆరపెట్టుకోవాలి. దీన్ని అంతా కూడా ఒక మిక్సీ జార్‌లో తీసుకొని కొంచెం జీలకర్ర, కొంచెం తగినంత ఉప్పు, 4 వెల్లుల్లి రెబ్బలు వేసి మంచిగా పొడి చేసుకోవాలన్నమాట. కుదిరిన వాళ్ళు రోట్లో కూడా దంచుకోవచ్చు. బట్ నాకు ఆ ఫెసిలిటీ లేదు కాబట్టి మిక్సీ జార్‌కి వేస్తాను. సో, ఇలా వచ్చింది. ఈ కారప్పొడిని, ఈ కరివేపాకు కారము ప్రతిరోజు కూడా 1-2 ముద్దల్లో మనం తీసుకోవడం వల్ల మన హెయిర్ గ్రోత్‌కి ఎంతో హెల్ప్ అవుతుంది. అలాగే